నమస్తే, నేను డాక్టర్ రమాదేవి. ఇప్పుడు ప్రెగ్నెన్సీ అనే అనుమానం వస్తే వాళ్ళు ఇంట్లోనే ఈ మధ్యకాలంలో మెడికల్ షాప్లో యూరిన్ ప్రెగ్నెన్సీ కిట్ కొనుక్కొని వచ్చి టెస్ట్ చేసుకుంటున్నారు. దాంట్లో క్లియర్గా వస్తే ప్రాబ్లం లే, కానీ ఇప్పుడు ప్రాబ్లం అంతా ఏంటి అంటే ఒక ఫెయింట్ లైన్ వస్తుంది. అప్పుడు డౌట్, కన్ఫ్యూజన్ అన్నీ స్టార్ట్ అవుతాయి. ప్రెగ్నెన్సీ ఉందా లేదా, అసలు ఇది ప్రెగ్నెన్సీనా కాదా అని. కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా నేను క్లియర్గా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఏం తప్పులు చేస్తున్నారు, ఏ రకంగా కరెక్ట్గా చేసుకోవాలి యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్టు అనే విషయాలు, ఎవాపరేషన్ లైన్ అంటే ఏంటి, ఈ విషయాలన్నీ మీకు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్టు లేదా కిట్టు రకరకాల కంపెనీలు ఉంటాయి. అవి ఇంటికి తీసుకొని వచ్చేసి మీకు అందరికీ తెలుసు, పక్కన ఒక చిన్న వెల్ లాంటిది ఉంటుంది. దాంట్లోకి యూరిన్ డ్రాపర్తో వేస్తారు, చూస్తారు. ఆ పింక్ లైన్ వస్తే ప్రెగ్నెన్సీ ఉన్నట్టు, రాకపోతే లేనట్టు, సింపుల్, ఇంతే కదా. కాకపోతే దీంట్లో ప్రాబ్లం ఎక్కడ ఉంటుంది అంటే ఒక్కొక్కసారి మీరు ఏం తప్పులు చేస్తూ ఉండొచ్చు. అంటే లైట్ లైన్ వస్తుంది ఒక్కొక్కసారి, దానికి మీరు అసలు ఉన్నట్టా లేనట్టా, మేము ఏం తప్పులు చేస్తున్నాము అంటే దానికి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఊరికే కనిపించినట్టుగా ఒక లైన్ కనపడుతుంది. ఒక్కొక్కసారి అది పింకుగా కూడా ఉండదు, గ్రేయిష్గా ఉంటుంది. అది ఉంటే దాన్ని ఎవాపరేషన్ లైన్ అని అంటాం. ఇది ఎందుకు వస్తుంది అంటే మీరు టెస్ట్ చేసుకున్న తర్వాత దాన్ని అక్కడ దాని మీద 3 to 5 minutes అని రాసి ఉంటుంది. అంటే 3 నిమిషాల నుంచి 5 నిమిషాల్లోగానే టెస్ట్ మీరు చూడాలి. దాన్ని చూస్తారు, ఓకే ఏం రాలేదు, నెగిటివ్ ఏమో అని చెప్పి అక్కడ పెట్టేసి వెళ్ళిపోతారు. మళ్ళీ ఎప్పుడో నెక్స్ట్ డేనో లేకపోతే తర్వాత ఎప్పుడో దాన్ని చూస్తే దాని మీద లైట్ పింక్ లైన్ ఒకటి ఉంటుంది. అంటే ఇప్పుడు ఉందా అని డౌట్ మొదలవుతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే, ఒకటి ఆ కిట్టు ఏదన్నా ఎక్స్పైరీ డేట్ ఏమన్నా ఉందేమో చూసుకోండి ముందు. అట్లా ఏదన్నా ఉన్నా కూడా అదే రకంగా వస్తుంది. రెండోది, మీరు డ్రాపర్తో వేసే యూరిన్ ఒక్కొక్కసారి ఎక్కువ వేసేస్తారు, అదంతా నిండిపోయేట్టుగా దాన్ని వేస్తారు. అట్లా వేసినా ఒకసారి రాంగ్ రిజల్ట్ వస్తుంది. మూడోది, ఎప్పుడో కిట్టు కొనేసి అది హ్యూమిడిటీ లేదా మాయిశ్చర్ ఉన్న చోట పెట్టినారనుకోండి, అప్పుడు కూడా రాంగ్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు, ఈ టెస్టు మీరు ఏదో ఒక బాటిల్, ఏదో ఒక దాంట్లో యూరిన్ పట్టుకుంటే అది కరెక్ట్గా రాదు. ఆ బాటిల్ కూడా చాలా క్లీన్గా ఉండాలి. క్లీన్గా ఉండాలంటే మీరు రేపు మార్నింగ్ టెస్ట్ చేసుకుంటాము అంటే ముందు రోజే ఏదో ఇంట్లో ఉన్న ఒక బాటిల్ని బాగా కడిగేసి సోప్తో క్లీన్ చేసిన తర్వాత దాన్ని వేడి నీళ్ళలోకేసి మరగబెట్టి దాన్ని డ్రై చేసి పెట్టుకోవాలి. అంటే స్టెరైల్ చేసి పెట్టుకోవాలి. మార్నింగ్ కూడా ఎప్పుడు అంటే మీరు ఫస్ట్ నిద్ర లేయంగానే యూరిన్ పాస్ చేస్తారు కదా, దాంట్లో ముందు కొంత యూరిన్ పోయిన తర్వాత మధ్యలో ఉన్న యూరిన్ పట్టుకొని కరెక్ట్గా ఒక 3 drops అంటే 3 dropsే, 4 drops అంటే 4 dropsే వేయాలి. వేసిన తర్వాత వాడు 3 to 5 minutes అంటే అంతవరకు వెయిట్ చేయాలి. ఇలా చేసినా కూడా మీకు మళ్ళీ అదే రకంగా వచ్చిందనుకోండి, అప్పుడు మళ్ళీ మీరు వేరే కంపెనీ కిట్తో ఒకసారి రిపీట్ చేయండి ఇది ఎర్లీ మార్నింగ్ యూరిన్ శాంపుల్తో. అప్పుడు కూడా మాకు ఇంకా 2 weeks అయింది, 1 week అయింది, సిమ్టమ్స్ అన్నీ కనపడుతున్నాయి, కానీ ప్రెగ్నెన్సీలో ఎందుకు నెగిటివ్ వస్తూ ఉంది అన్నప్పుడు బీటా హెచ్సిజీ టెస్ట్ అని ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది, అది ఇంకా కన్ఫర్మేషన్. ఆ టెస్ట్ చేసుకోండి. నా వీడియోస్, నా కంటెంట్ నచ్చుతూ ఉంటే మీరు లైక్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఏమన్నా ఇలాంటి డౌట్స్ ఏమున్నా కూడా కింద కామెంట్ బాక్స్లో రాయండి. నేను ప్రతి కామెంట్కి మీకు ఆన్సర్ ఇస్తాను. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.